మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ TS24 న్యూస్. మూసీ పేరుతో దోచుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కుటీల ప్రయత్నాలు చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. నాగోల్ మూసీ పరివాహక ప్రాంతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సుందరీకరణ పనులను గురువారం బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు మూసీలోని మురుగునీరుని శుద్ధి చేయాలని బీఆర్ఎస్ ముందుకెళ్లిందంటూ తెలిపారు. మూసీ పేరుతో దోచుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కుటీల ప్రయత్నాలు చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. నాగోల్ మూసీ పరివాహక ప్రాంతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సుందరీకరణ పనులను గురువారం బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు మూసీలోనే మురుగునీరును శుద్ధి చేయాలని బీఆర్ఎస్ ముందుకెళ్లింది. దేశంలోనే అతిపెద్దది అయిన నాగోల్ ఎస్టీపీని 4,000 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇండ్లు కూల్చకుండా భూములు కోల్పోకుండా మూసీని అభివృద్ధి చేశామన్నారు. 2023 డిసెంబర్ వరకు 85% FTP నిర్మాణం పూర్తయింది. 15 బ్రిడ్జీలు కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసింది. మిగతా పెండింగ్ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. బంగారుపాలెంలో పెట్టి కేసీఆర్ తెలంగాణను అప్పగించారు. బీఆర్ఎస్ పాలనలో వికాసం, కాంగ్రెస్ పాలనలో విధ్వంసం కొనసాగుతోందన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఇటుకను పేర్చినోడికి కూల్చే హక్కు లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ స్వార్థం కోసం 16,000 కోట్లు అయ్యే ప్రాజెక్టు వ్యయం 10 రెట్లు పెంచి 1.50 లక్షల కోట్ల భారీ స్కామ్కు తెరతీశారంటూ ఆరోపించారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకం సృష్టిస్తోన్నది. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు FTL జోన్లో ఉంది. అది కూలగొట్టే దమ్ముందా అంటూ ప్రశ్నించారు. ప్రజలను రోడ్డున పడేసి ఏం సాధిస్తారన్నారు. సీఎం రేవంత్ మంత్రులు ఇలా అందరి ఇల్లు బఫర్ జోన్లో ఉన్నాయి. మహబూబ్ నగర్లో దివ్యాంగుల ఇల్లు కూల్చారు. ఖమ్మంలో పేదల గుడిసెలను బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. ఇవన్నీ రాహుల్ గాంధీకి కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్కు 16,000 కోట్లతో మూసీని సుందరీకరించడం చేతకాకపోతే మేము చేసి చూపిస్తామంటూ సవాల్ విసిరారు కేటీఆర్. రేవంత్ రెడ్డి గారు, నీకు చిత్తశుద్ధి ఉంటే సమాధానం చెప్పు. నీ ఇల్లు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు కొడంగల్లో మీరు కోస్గిలో ఇల్లు కట్టుకున్నారు. కోస్గిలో మీరు కట్టిన ఇల్లు రెడ్డికుంటలో ఉన్నది, తాలాబ్లో ఉన్నది, అది కూడా చెరువులో ఉంది. వాస్తవమా కాదా చెప్తావాను ముందుకొచ్చి? నేను రేవంత్ రెడ్డిని సూటిగా అడుగుతాను. నీ ఇల్లు స్వయంగా ఇలా రెడ్డికుంటలో కోస్గిలో ఉన్న మాట వాస్తవమా కాదా? రేవంత్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పండి. ముఖ్యమంత్రి గారి సోదరుడు అనుముల తిరుపతి రెడ్డి, ఆయన ఇల్లు దుర్గం చెరువు FTLలో ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి గారి ఇల్లును మాత్రం ఎవడు ముట్టడు. హైడ్రా రాదు, ఇంకొకటి రాడు, ఎవడు రాడు, ఏ అధికారి రాడు, అంత ధైర్యం వాళ్ళకి లేదు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఇటీవలే 3 కార్పొరేషన్లుగా విభజించిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ అప్పుల విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకుంది. బల్దియాకు ఉన్న అప్పులను టేక్ ఓవర్ చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. GHMCకి 4,780 కోట్ల అప్పులు ఉండగా వాటిని రాష్ట్ర ప్రభుత్వమే తీసుకొని చెల్లించేందుకు కసరత్తులు చేస్తోంది. హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను ఇటీవలే 3 కార్పొరేషన్లుగా విభజించిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ అప్పుల విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకుంది. బల్దియాకు ఉన్న అప్పులను టేక్ ఓవర్ చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. GHMCకి 4,780 కోట్ల అప్పులు ఉండగా వాటిని రాష్ట్ర ప్రభుత్వమే తీసుకొని చెల్లించేందుకు కసరత్తులు చేస్తోంది. GHMC 3 కార్పొరేషన్లుగా విడిపోవడంతో అప్పులను ఎలా విభజించాలనే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక్క టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అయితే కొత్తగా ఏర్పడిన 3 కార్పొరేషన్లకు GHMC చేసిన అప్పులను పెంచితే ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని టాస్క్ ఫోర్స్ కమిటీ తేల్చినట్లు సమాచారం. అందుకే ఆ అప్పులన్నింటికి బాధ్యతను ప్రభుత్వమే తీసుకొని చెల్లించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. హైదరాబాద్ నగరం రోజుకు భారీగా విస్తరిస్తుండటంతో పెరిగిన అవసరాల మేరకు మౌలిక వసతులు కల్పించడంలో గత కొంతకాలంగా GHMCకి తలకు మించిన భారంగా మారింది. మరీ ముఖ్యంగా 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాతి నుంచి హైదరాబాద్ మహానగరంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలోనే చాలా ఫ్లైఓవర్లు,
అండర్ పాస్లు, కొత్త డ్రైనేజీ నాలాలు వంటి మౌలిక వసతుల నిర్మాణానికి జీహెచ్ఎంసీ సుమారు 7,000 కోట్ల వరకు రుణాలు తీసుకుంది. 7,000 కోట్ల అప్పులపై గత 2 ఏళ్లుగా ప్రతి నెల జీహెచ్ఎంసీ దాదాపు 100 కోట్ల వరకు వడ్డీలను చెల్లిస్తూ తీవ్ర ఆర్థిక భారాన్ని మోస్తోంది. ఆ అప్పులు వాటికి వడ్డీలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీహెచ్ఎంసీకి రావాల్సిన పలు నిధులు పెండింగ్ లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న అప్పులను బల్దియాలోని కొత్త కార్పొరేషన్లకు పంచడం కంటే రాష్ట్ర ప్రభుత్వమే వాటిని టేక్ ఓవర్ చేసి వాటిపై ఆర్థిక భారం లేకుండా చూడాలంటే నిబంధన సంబంధిత అధికారులు రేవంత్ రెడ్డి సర్కారుకు సూచించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో మార్చి 6వ తేదీ నుంచి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి సీఎం రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. 99 రోజుల పాటు ఇది రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు జరగనుండగా ఈ ప్రోగ్రామ్ లో భాగంగా సంక్షేమ పథకాలకు అమలు చేయనున్నారు. కొత్త పథకాల ప్రారంభంతో పాటు ఉన్న పథకాల్లో మరింత మందికి లబ్ధి చేకూర్చేందుకు రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3వసారి ఈ కార్యక్రమం చేపడుతోంది. తెలంగాణలో మార్చి 6వ తేదీ నుంచి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. 99 రోజుల పాటు ఇది రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు జరగనుండగా ఈ ప్రోగ్రామ్ లో భాగంగా సంక్షేమ పథకాలను అమలు చేయనున్నారు. కొత్త పథకాల ప్రారంభంతో పాటు ఉన్న పథకాల్లో మరింత మందికి లబ్ధి చేకూర్చనున్నారు. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3వసారి ఈ కార్యక్రమం చేపడుతున్నారు. దీంతో దీన్ని అన్ని శాఖల అధికారులు బాధ్యత తీసుకుని విజయవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ కార్యక్రమం అమలు చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రభుత్వం ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. ఏ పథకాలు ప్రారంభించాలి, సంక్షేమ పథకాల ద్వారా ఎలా ప్రజలకు లబ్ధి చేకూర్చాలి అనే దానిపై యాక్షన్ ప్లాన్ ను రూపొందించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి ఇళ్లను మంజూరు చేయనుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలి విడతగా 3 లక్షల ఇళ్లను విడుదల చేసింది. ఇప్పుడు 2వ దశలో మరింత మందికి ఇళ్లను కేటాయించనుంది. స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి వీటిని మంజూరు చేయనుంది. ఇక రేషన్ కార్డుల కోసం నిరంతరం దరఖాస్తులు చేసుకునే ప్రక్రియను అమలు చేయనుంది. దీనివల్ల కొత్తగా రేషన్ కార్డు కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు అర్హత ఉంటే అధికారులు పరిశీలన చేపట్టి రేషన్ కార్డు జారీ చేస్తారు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు జారీ ప్రక్రియను ప్రభుత్వం నిరంతరం చేపట్టనుంది. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి అధికారులు జారీ చేయడానికి ఇక నుంచి ఎలాంటి గడువు అంటూ ఉండదు. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఇందిరా మహిళా శక్తి భవనాలను ప్రారంభించనున్నారు. అన్ని జిల్లాల్లో వీటిని ప్రారంభించనున్నారు. వీటి వల్ల డ్వాక్రా మహిళలకు వ్యాపార అవకాశాలు కల్పించనున్నారు. ఇక అన్ని జిల్లాల్లో భారీగా జాబ్ మేళాలు నిర్వహించనున్నారు. వీటి ద్వారా 1,00,000 మంది యువతకు ఉద్యోగాలు ఈ 99 రోజుల్లో కల్పించాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సభలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరిస్తారు. అర్హత ఉన్నవారికి వెంటనే సంక్షేమ పథకాలు అమలు చేస్తారు. ఇక ప్రజల సమస్యలు, సలహాలు, సూచనలు కూడా తెలుసుకుంటారు. 10వ తరగతి వార్షిక పరీక్షలు రాయబోతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ చిరుకానుక అందజేస్తున్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ ద్వారా ఏటా ఈ కానుక ఇస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈసారి సిరిసిల్ల నియోజకవర్గంలోని 3,171 మంది విద్యార్థులకు పరీక్ష సామగ్రి నేటి నుంచి అందజేయనున్నారు. ముందుగా శుభాకాంక్షలు చెప్పారు. ఆత్మవిశ్వాసంతో ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి విజయం సాధించాలని సూచించారు. 10వ తరగతి వార్షిక పరీక్షలు రాయబోతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ చిరుకానుక అందజేస్తున్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ ద్వారా ఏటా ఈ కానుక ఇస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈసారి సిరిసిల్ల నియోజకవర్గంలోని 3,171 మంది విద్యార్థులకు పరీక్షా సామాగ్రి నేటి నుంచి అందజేయనున్నారు. ముందుగా శుభాకాంక్షలు చెప్పారు. ఆత్మవిశ్వాసంతో ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి విజయం సాధించాలంటూ సూచించారు. 10th పరీక్షలు ఈ నెల 14 నుంచి ప్రారంభం కానుండగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిరుకానుక అందించబోతున్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ కింద ఎప్పటిలాగే ఈసారి సిరిసిల్ల నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పరీక్షా సామాగ్రి అందించనున్నారు. సిరిసిల్ల పట్టణంలోని 17 పాఠశాలలో 1,056 మంది, గంభీరావుపేట మండలంలోని 15 పాఠశాలలో 547 మంది, ఎల్లారెడ్డిపేట మండలంలోని 10 పాఠశాలలో 444 మంది, ముస్తాబాద్ మండలంలోని 10 పాఠశాలలో 486 మంది, తంగలపల్లి మండలంలోని 11 పాఠశాలలో 517 మంది, వీర్నపల్లి మండలంలోని 2 పాఠశాలలో 121 మంది విద్యార్థులకు నేటి నుంచి పంపిణీ చేయనున్నారు. సిరిసిల్ల గీతానగర్ జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల, కుసుమ రామయ్య ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం పరీక్ష సామగ్రి అందిస్తామంటూ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి తెలిపారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. 10వ తరగతి విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలంటూ ఆకాంక్షించారు. రాష్ట్ర
రాష్ట్రంలో నేటి నుంచి 99 రోజుల పాటు సాగనున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై అప్పుడే నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఆర్భాటంగా కార్యక్రమాలను ప్రకటిస్తున్న సర్కార్ వాటి అమలుకు అవసరమైన ఆర్థిక వెసులుబాటు కల్పించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో విజయవంతం అవుతోందా, కేవలం ప్రచారానికే పరిమితం అవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో నేటి నుంచి 99 రోజుల పాటు సాగనున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై అప్పుడే నీలి నీడలు కమ్ముకొస్తున్నాయి. ఆర్భాటంగా కార్యక్రమాలను ప్రకటిస్తున్న సర్కార్ వాటి అమలుకు అవసరమైన ఆర్థిక వెసులుబాటు కల్పించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో విజయవంతం అవుతోందా, కేవలం ప్రచారానికే పరిమితం అవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పనుల నిర్వహణకు అవసరమైన నిధులు కేటాయింపుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో అధికారుల్లో అసహనం వ్యక్తమవుతోంది. ఎలాంటి నిధులు కేటాయించకుండా ప్రగతి పనులు ఎలా పూర్తి చేయాలని అనుమానాలు తలెత్తుతున్నాయి. నిధులు లేకుండానే క్షేత్రస్థాయిలో పనులు చేయాలని ఆదేశాలు జారీ చేయడంపై అధికారులు మదనపడుతున్నారు. అయితే నేటి నుంచి 99 రోజుల పాటు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. గ్రామాల్లోని చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరుల్లో గుర్రపెడకు పెద్ద ఎత్తున విస్తరించింది. దాన్ని తొలగించాలని కాంట్రాక్టర్కు పనులు అప్పగించాల్సి ఉంటుంది. ఇందుకు నిధులు అవసరమవుతాయి. పారిశుద్ధ కార్మికుల జీతాలు, వీధి దీపాల నిర్వహణ, మురుగు కాలువల శుభ్రత వంటి కనీస పనులకు కూడా నిధులు లేక ఇప్పటికే పంచాయతీ పాలక వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయి. పాత బకాయిలే కొండల్లా పేరుకుపోయి ఉంటే ఇప్పుడు కొత్తగా 99 రోజుల పాటు పనులు నిర్వహించడం ఎలా సాధ్యం అని పలువురు పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ అధికారులు పెదవి వీరుస్తున్నారు. ఈ నెల 15 వరకు పరిశుభ్రత కార్యక్రమాలు, 16 నుంచి 31 వరకు ఆదాయ పెంపుదల, ఏప్రిల్ 1 నుంచి 15 వరకు తాగునీటి వసతుల కల్పన, 16 నుంచి 30 వరకు ఇండ్లు, పరిశ్రమ, వాణిజ్య సంస్థల నుంచి చెత్త సేకరణ, మే 1 నుంచి 15 వరకు ఉపాధి హామీ పనులు, అదే నెల 16 నుంచి 31 వరకు వానాకాలం ముప్పు నివారణ కార్యక్రమాలు చేపట్టాలని, ఆ తర్వాత మరికొన్ని కార్యక్రమాల నిర్వహణ కోసం పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. గతంలో పల్లె ప్రగతి ద్వారా జరిగిన అభివృద్ధి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుండగా నేటి ప్రజాపాలన కేవలం కాగితాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉన్నదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో బాణుడు ఉగ్ర రూపం దాల్చుతున్నాడు. వేసవి ప్రారంభంలోనే బగబగలతో ప్రజలను ఉక్కిరిపిక్కిరి చేస్తున్నాడు. ఉదయం 8 దాటితే చాలు మండే ఎండలతో కాలు బయట పెట్టలేని పరిస్థితి. సాధారణంగా మార్చి 3వ వారం తర్వాత ఎండల తీవ్రత పెరుగుతోంది. అందుకు భిన్నంగా ఈ ఏడాది ఫిబ్రవరి 2వ వారం నుంచే సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. తెలంగాణలో బాణుడు ఉగ్ర రూపం దాల్చుతున్నాడు. వేసవి ప్రారంభంలోనే బగబగలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ఉదయం 8 దాటితే చాలు మండే ఎండలతో కాలు బయట పెట్టలేని పరిస్థితి. సాధారణంగా మార్చి 3వ వారం తర్వాత ఎండల తీవ్రత పెరుగుతోంది. అందుకు భిన్నంగా ఈ ఏడాది ఫిబ్రవరి 2వ వారం నుంచే సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ ఏడాదిలో తొలిసారి గురువారం ములుగు జిల్లా మంగంపేటలో 39 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. ఆదిలాబాద్ అర్బన్, ధర్మపురి, ఖమ్మం అర్బన్ ప్రాంతాల్లోనూ 38.9 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 14 జిల్లాల్లో 38.5 డిగ్రీల సెల్సియస్ పైన ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. గత 2 రోజులుగా చాలా ప్రాంతాల్లో సాధారణం కన్నా 2.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవుతోందని చెప్పారు. నేడు 6 జిల్లాలో 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. మిగిలిన 27 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. వీటిలోనూ మహబూబాబాద్, జోగులాంబ, గద్వాల, వనపర్తి, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాల్లో 39.5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. ఈ వారంలో చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 1 నుంచి 1.5 డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా నమోదవుతాయని చెబుతున్నారు. మార్చి 20 లోపు గత 10 ఏళ్లలో అత్యధికంగా 2022 మార్చి 18న నల్గొండలో 43.5, భద్రాచలంలో 42.8 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు తెలిపారు. ఉత్తర భారతదేశం నుంచి తెలంగాణ వైపు వేడి గాలులు వీస్తున్నాయంటూ తెలిపారు. గాలుల్లో తేమ శాతం తక్కువగా ఉండటం వల్లే ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి పెరుగుతున్నాయని చెప్పారు. ఇక ఎండల తీవ్రత నుంచి ప్రజలు తగిన రక్షణ తీసుకోవాలని వాతావరణ శాఖ
నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం పూట అత్యవసరమైతే తప్ప వాళ్ళ ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని చెబుతున్నారు. శరీరంగా డిహైడ్రేట్ కాకుండా తగినంత నీరు, పండ్ల రసాలు, తేలికపాటి ఆహారం తీసుకోవాలంటూ సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు, అనారోగ్యంతో ఉన్నవారు వడదెబ్బకు ప్రభావితమయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నందున చల్లని ప్రాంతాల్లో సేదతీరాలని చెబుతున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇటీవల క్లీన్ షీట్ రావడంతో బిగ్ రిలీఫ్ గా భావిస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ పెట్టే ప్రయత్నాలకు మరింత ముమ్మరం చేశారు. ఈ కార్యక్రమంలోని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఢిల్లీ లిక్కర్ కేసు కొట్టివేసిన నేపథ్యంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కొండకు కాలినడకన వెళ్తానని మొక్కుకున్న కవిత తాజాగా తిరుమల వెళ్లారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇటీవల క్లీన్ షీట్ రావడంతో బిగ్ రిలీఫ్ గా భావిస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ పెట్టే ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఢిల్లీ లిక్కర్ కేసులో కొట్టివేసిన నేపథ్యంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కొండకు కాలినడకన వస్తానని మొక్కుకున్న కవిత తాజాగా తిరుమలకు వెళ్లారు. రేణిగుంట విమానాశ్రమం చేరుకున్న కల్వకుంట్ల కవిత అక్కడ ఘన స్వాగతం లభించింది. ఈ క్రమంలోనే జయాంధ్ర అంటూ నినాదాలు చేసిన కవిత తన కొత్త పార్టీకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తాను మరో 2 నెలల్లో కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు కవిత తిరుమల వేదిక ప్రకటించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కొత్త పార్టీని పెట్టేందుకు రెడీ అయినట్లు మరోసారి వెల్లడించారు. తన కుమారుడితో కలిసి అలిపిరిమెట్ల మార్గం నుంచి కాలినడకన తిరుమల కొండకు కవిత బయలుదేరారు. ఈ సందర్భంగా అలిపిరి వద్ద మీడియాతో మాట్లాడిన కవిత కులం, మతం, వర్గం అనే తేడాలు లేకుండా తెలంగాణ ప్రజలకు సేవ చేసే పార్టీని తెస్తానంటూ తెలిపారు. తెలంగాణలో ప్రజల సమస్యలపై ప్రతిపక్ష పాత్ర పోషించి పోరాటం చేయడంలో బీఆర్ఎస్, బీజేపీలు తీవ్రంగా విఫలమయ్యాయంటూ కవిత ఆరోపించారు. తమ కొత్త పార్టీ నినాదం తెలంగాణ ఫస్ట్ అని తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను పరిష్కరించడమే తమ పార్టీ లక్ష్యమంటూ తెలిపారు. ఆంధ్ర ప్రజలపై తమకు ఎలాంటి ద్వేషం లేదని తెలిపిన కవిత రాజకీయ ఆధిపత్యాన్నే తాము వ్యతిరేకించినట్లు గుర్తు చేశారు. హైదరాబాద్ లో తెలంగాణ సర్కారు ఏర్పాటు చేసిన హైడ్రా పేద ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. పేదోళ్లకు మాత్రం హైడ్రా చుట్టమయ్యిందంటూ విమర్శించారు. తాను ఎప్పుడు పేదల పక్షాన పోరాడతానంటూ తేల్చి చెప్పేశారు కవిత. ఈ సందర్భంగా ఢిల్లీ మద్యం కేసులో కోర్టు తీర్పుపై మరోసారి స్పందించిన కవిత తనకు న్యాయం చేసిన న్యాయ వ్యవస్థకు కృతజ్ఞతలు అంటూ తెలిపారు. తాను చేయని తప్పుకు గత 4 ఏళ్లుగా తన కుటుంబ సభ్యులు మానసిక ఆవేదన అనుభవించామంటూ తెలిపారు. దేవుడి దయతో తనపై ఉన్న కేసును కోర్టు పూర్తిగా కొట్టేసిందని పేర్కొన్నారు. కేసు నుంచి రిలీఫ్ వస్తే కాలినడకన తిరుమల కొండకు వస్తానంటూ తాను మొక్కుకున్నానని, ఆ మొక్కు తీర్చుకునేందుకు వచ్చినట్టు తెలిపారు కవిత. నేను గత 4 సంవత్సరాలుగా పడుతున్నటువంటి మనోవేదన ఆ స్వామి గారి దయ వల్ల మరి కంప్లీట్ గా నేను ఏదైతే చెప్తూ వచ్చాను, సత్యం నా వైపు ఉంది, న్యాయం నా వైపు ఉంది, భగవంతుడు నా వైపు ఉన్నాడని చెప్తూ వచ్చాను. అదే నిజమని రుజువు చేస్తూ కంప్లీట్ గా కోర్టులో మరి క్లీన్ చీట్ రావడంతో స్వామివారికి కాలినడకన వచ్చి మొక్కు చెల్లించుకుంటానని అనుకున్నాను. దానికోసం ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. నిన్న కాలినడకన కొండకెక్కి ఈరోజు పొద్దున్నే స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ఇంటి పార్టీగా పనిచేయడానికి ఫ్యూచర్ లో పొలిటికల్ పార్టీని కూడా పెట్టబోతా ఉన్నాము. కాబట్టి దానికి కూడా ఖచ్చితంగా స్వామివారి ఆశీస్సులు ఉంటాయి, దయ ఉండాలని చెప్పి కోరుకొని మరి వాళ్ళు దర్శనం చేసుకోవడం జరిగింది. నేను ఎప్పుడు తిరుమలకు వచ్చినా ఒకటే కోరుకుంటాను, తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి, ఆంధ్ర ప్రజలు బాగుండాలి. రాష్ట్రాలుగా మనం విడిపోయినా కూడా ప్రజలుగా కలిసి ఉండాలి, ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అదే జరగాలని చెప్పి మళ్ళీ ఒకసారి భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై ఆంధ్ర. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ TS24 న్యూస్.